నిజాం గ్రౌండ్స్ లో జరిగే బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళనంలో మోదీ పాల్గొనున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణపైన కాషాయ కార్యకర్తలకు నరేంద్రుడు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా కేంద్ర పథకాలని కార్యక్రమాలని వివరించనున్నారు. ఇక ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, బీజేపీ కార్యకర్తల్లో ఎలాంటి జోష్ ఉందో తెలియజేయడానికి మా రిపోర్టర్ ప్రవీణ్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సంధ్య అయితే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ మహాసమ్మేళనానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివిధ జిల్లాల నుంచి కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి కాసేపట్లో కూడా హాజరు కాబోతున్నారు. అయితే మీకు పార్టీ బలోపేతానికి సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతుంది. మీకు ఏమనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు? ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ బలోపేతం చెందుతుంది. ఈ నరేంద్ర మోడీ కార్యక్రమం ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ పార్టీకి మాకు ప్రత్యామ్నాయము రెండింటికే ఉంటది. కాంగ్రెస్ టీడీపీకి కాదు, ఓన్లీ బీజేపీ మాత్రమే ఉంటది. నేను ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నా. అత్యధిక సంఖ్యలో మా ఎల్బీ నగర్, కొత్తపేట, ఆర్కేపురం నుంచి వేలాది మంది ఈ రోజు మీటింగ్ ఇచ్చేశారు. ఈ మీటింగ్ ద్వారా ప్రత్యామ్నాయంగా తెలంగాణకు మేమే బీజేపీ మాత్రమే ఉంటది, వేరే పార్టీ ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. మీరు చెప్పండి సార్, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రసంగంలో కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వారిలో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తెచ్చే అవకాశాలు ఉందంటారా? ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఉందండి. ఏదైతే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి చెప్తుంది, కార్యకర్తలు బేస్డ్ మామూలు కార్యకర్త దిగిన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకే విలువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మొట్టమొదటిగా తెలంగాణకు వచ్చిన సందర్భంగా బూత్ లెవెల్ కార్యకర్తను తీసుకొచ్చే దాదాపు 80,000 మందిని బూత్ లెవెల్ కార్యకర్తను తీసుకొచ్చి వాళ్ళను తెలంగాణలో ఏ విధంగా పటిష్టం చేయాలి, 2019లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని గద్దెక్కించాలి, ఏదైతే అవినీతికి రాజకీయాలు ఏదైతే ఉన్నదో అన్ని కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ దాని వచ్చే 2019 ఎలక్షన్లే దానికి పరమావధిగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఉంటుంది అని ఆశిస్తున్నాం. ఆ అనుగుణంగానే కార్యకర్తలకి పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ పథకాలపై కూడా నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దానిపైన బీజేపీకి కూడా ఇక్కడ మంచి స్టాండ్ దొరికే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అది దేశ విదేశాలలోకి నరేంద్ర మోడీ గారి కేవలం ఏదో పార్లమెంట్ భవన్ కే కాకుండా ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకున్నాడో, ఆయన నిజ జీవితంలో ఏదైతే అనుభవించాడో అది ప్రతి ఒక్క కార్యకర్తకు చెందాలి. ఎందుకంటే కార్పొరేట్ సిస్టమ్ లో ఉన్న ఏదైతే సంస్థలకే చెందుతుంది, కనీసమైన ఎలాంటి అవకాశాలు లేని కార్యకర్తకిన ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికిన తెలంగాణలో సంబంధించిన లేదా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి గృహంలో ఉన్న వ్యక్తికి ఈ యొక్క కేంద్ర పథకాలు అందించాలనే ఉద్దేశంతో వివిధ కింది స్థాయి పథకాలను తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి, అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా ఇప్పుడు మీరు మరి కాసేపట్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రసంగం వినబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అయితే ఎంత పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు చేరుకోబోతున్నారు, బందోబస్తు గానీ ఏర్పాట్లు గానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి, మహామనిషి, టైగర్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, భారత ప్రధానమంత్రి. ఈరోజు హైదరాబాద్ గోల్కొండ నుంచి ఎర్రకోట వరకు ఒక చిన్న పిలుపుతో ఈరోజు లక్షలాది మంది యువతను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా చేసింది. ఈ మహాసమ్మేళనంలో రాబోయే 2019లో ప్రతి ఇంటి పైన కమలం జెండా ఎగరాలి. తెలంగాణలో కమల వికాసం జెండా ఎగరవేస్తామని ఖచ్చితంగా ఈ బహిరంగ సభతోటి తెలియజేస్తాం. అయితే ప్రధానంగా ఏదైతే పార్టీలోని కార్యకర్తల యొక్క ఉద్దేశించి కూడా ప్రసంగిస్తాడు, అంతేకాకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా బీజేపీ ఇప్పటికే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. అయితే లక్షలాది మంది జనాలు ఇప్పటికే ఏదైతే స్టేడియం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అయితే పార్కింగ్ గానీ లేకోకుంటే ఏర్పాట్ల విషయానికి వచ్చినట్లయితే పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడే గానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మనం ప్రధానంగా నిజాం గ్రౌండ్ లో మనం చూస్తున్న పార్కింగ్, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్కింగ్ ఏవైతున్నాయో వాటన్నిటిని బస్సులు గానీ అక్కడ వాహనాలన్నిటిని కూడా ఆపేసి ఇక్కడ ఎటువంటి విధంగా కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు ఎటువంటి విధంగా ఇబ్బంది తలెత్తుకోకుండా పోలీసులు పక్కడబందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. సంధ్య,
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిపై మా ప్రతినిధి ఏకస్వామి మరిన్ని వివరాలు అందిస్తారు. మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహాసమ్మేళనం ఎల్బీ స్టేడియం కేంద్రంగా జరగబోతుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల కోసం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కార్యకర్తలకు వివరించి తెలంగాణలో బీజేపీ బలపడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం విషయం సంబంధించి ఆయన కార్యకర్తలకు వివరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించారు, తెలంగాణ కోసం అభివృద్ధి ఏం చేస్తున్న విషయం కూడా కార్యకర్తలు వివరించున్నారు. ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరేసిన ఎన్డీఏ సర్కార్ బీజేపీ పార్టీ తెలంగాణలో గోల్కొండ కోట మీద జెండా ఎగరవే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ రోజు కార్యకర్తల సమావేశంలో బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో బలపడడం కోసం ప్రయత్నం చేస్తారు. మొత్తం ఇందుకోసం ఏం చేయబోతున్నారు, మరోవైపు దీంతో ఎలాంటి కార్యక్రమం ముందు చేయబోతున్న విషయం గురించి మనతో మాట్లాడడం కోటంరెడ్డి శ్రీరెడ్డి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. శ్రీరెడ్డి గారు చెప్పండి, బీజేపీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి నరేంద్ర మోడీ ప్రధాని దాకా ఎదిగారు అంటే ఈ మొత్తం కార్యకర్త సమావేశంలో వారికి ఎలాంటి కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది, తెలంగాణలో బీజేపీకి ఎలాంటి భవిష్యత్తు ఉంది అనుకుంటున్నారు? మీరు అన్న విషయమే, ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఈ రకంగా ఒక కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా అయినటువంటి సందర్భాన్ని మన దేశంలో ఎక్కడా చూడం. ఇతర అన్ని పార్టీలలో కుటుంబ రాజకీయాలతో ఉన్నటువంటి పార్టీలు, అండదండలు ఉన్నటువంటి పార్టీలు, ఆర్థిక రాజకీయం చేసినటువంటి పార్టీలు ఉన్నటువంటి దేశంలో ఒక సామాన్యుడు ప్రధానిగా మనం చూసాం. గతంలో ఇదే స్టేడియంలో వారి యొక్క తొలి సభ ప్రధానిగా అయ్యే కంటే ముందు ప్రచార సభ జరిగింది. ఇవాళ మూడోసారి ఇక్కడ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఈ యొక్క సభ పూర్తిగా కార్యకర్తల మహాసమ్మేళనం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని బూతుల యొక్క పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు, ఆ పై స్థాయి నాయకులు ఇక్కడికి రాబోతా ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ టీడీపీలకు ప్రత్యామ్నాయం ఎదగాలంటే, గట్టి బలమైన పార్టీకి ఎదగాలంటే మీరు ఎలాంటి అవకాశం ఉన్నాయనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజావేదిక విధానంపై ఎలాంటి పోరాడాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పూర్తి గందరగోళంలో ఉంది. వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళకే విశ్వాసం లేదు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా నశించిపోయింది. ఒకవైపు అధికార పార్టీ ప్రభుత్వము మేనిఫెస్టోలో చేసిన అనేక అంశాలను విస్మరిస్తూ ఉంది. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవాళకి గతి లేవు. దళితుడు ముఖ్యమంత్రి కాలేదు. దళితులకు 3 ఎకరాలు దొరకట్లేదు. పెన్షన్లు అనేది కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఇవ్వలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నటువంటి గందరగోళం, ఇవన్నీ కూడా సగటు తెలంగాణ పౌరుడు ఇందుగా తెలంగాణ మేము తీసుకొచ్చాం, ఒక కుటుంబానికి అధికారాన్ని అప్పచెప్పడానికి తెలంగాణ తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి అవినీతి లేనటువంటి పాలన వస్తుందని చెప్పి ఒక ఆశాభావంతో ఉన్నారు. దాన్ని నిజం చేస్తాం. అంటే బీజేపీకి నరేంద్ర మోడీ ఏం చెప్తారని మీరు ఆశిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అండి. ఆయన ప్రపంచానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రపంచం మొత్తానికి #1 లీడర్ అండ్ డైనమిక్ పర్సన్ అంటే నరేంద్ర మోడీ గారు. ఆయన ఉంటేనే ప్రపంచం సుభిక్షంగా. ఇప్పుడు చూస్తున్నాండి ఎన్ని టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నా, దీని వెనకంత కారణం దానికి ఎత్తి చూపుతూ మన ప్రైమ్ మినిస్టర్ గారికి శిరస్సు వంచి పాదవందనం చేస్తారని, ఆయన 100 ఏళ్లు కలకాలంగా ఉండాలని, మన భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ నేను భారత్ మాతాకి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30,000 పోలింగ్ బూత్ నుంచి ఒక్క బూత్ నుంచి 5 మంది వచ్చినా కూడా దాదాపు 150,000 మంది వస్తారని చెప్పేసి కూడా నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ మొత్తం స్టేడియం వద్ద కూడా భారీ బహిరంగ సభ ద్వారా కార్యకర్తల స్థాయి సమ్మేళనం జరగబోతుంది. కెమెరామెన్ మహేష్ తో ఏవై స్వామి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ప్రధానమంత్రి అయిన తరువాత తొలిసారిగా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 5 సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ గజ్వేల్ నుంచి తిరిగి హెలికాప్టర్ ద్వారా బేగంపేటకు చేరుకోవడం జరిగింది. ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం, బేగంపేట నుంచి ప్రధాని మోదీ కాన్వాయ్ కూడా ఎల్బీ స్టేడియానికి ఇక మరి కాసేపట్లోనే చేరుకోనుంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీ యొక్క పటిష్టతకు సంబంధించి
కార్యకర్తల్లో జోష్ నింపేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తల్లో మరింత జోష్ కనిపిస్తోంది. ఎల్బీ నగర్ దగ్గర చాలా బీజేపీ కార్యకర్తలు ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. అక్కడ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ముందస్తుగానే ప్రధాని మోదీ రాకకు సంబంధించి ముందస్తుగానే హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా నియమించడం జరిగింది. అలానే భారీ భద్రత నడుమ ఎల్బీ స్టేడియం కూడా మనకి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో అక్కడికి బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ ఎల్బీ స్టేడియానికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఇక మరి కాసేపట్లోనే ఆయన స్టేడియం దగ్గరికి చేరుకోబోతున్నారు. అయితే ఈ యొక్క సభకు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఇక దీనికి సంబంధించిన అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, ప్రస్తుతం మోడీ కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. 3 ప్రత్యేక హెలికాప్టర్లు ప్రస్తుతం బేగంపేటలో ల్యాండ్ అయ్యాయి. మొదటి హెలికాప్టర్ లో మొదట వెంకయ్య నాయుడు, అలాగే తర్వాత సీఎం కేసీఆర్, తర్వాత మోడీ ముగ్గురు ఒకరి వెంట ఒకరు దిగారు. ప్రస్తుతం అక్కడి నుంచి మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ నేతలు స్వాగతం పలికారు. దీంతో ప్రస్తుతం ఆయన కాన్వాయ్ సిద్ధమవుతోంది. పూర్తి స్థాయిలో మరొక 5 నిమిషాల్లో ఆయన ఇక్కడ నుంచి ఎల్బీ స్టేడియం కు నేరుగా రోడ్డు మార్గంలో బయలుదేరుతున్నారు. బేగంపేట నుంచి పంజాగుట్ట ఖైరతాబాద్ జంక్షన్ మీద ఆయన రానున్నారు. ఇక ఆయన బయలుదేరే కంటే మరొక 5 నిమిషాల్లో బేగంపేట నుంచి ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గంగా రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం ఆయన మోదీ ప్రయాణించే రూట్ మొత్తం కూడా ఇప్పటికే బ్లాక్ చేశారు. ఏ ఒక్క వాహనం కూడా మోడీ వాహన శ్రేణి పోయేంత వరకు కూడా ఏ ఒక్క వాహనం కూడా అనుమతి లేదు. మొత్తానికైతే ఇదంతా కూడా కేంద్ర మంత్రులు, ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి, అలాగే వెంకయ్యనాయుడు, గవర్నర్ వీరంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు మార్గం కూడా బయలుదేరుతున్నారు. ప్రస్తుతానికి అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ లో 5 నిమిషాల క్రితమే ల్యాండ్ అయ్యి మరి మరొక 2 నిమిషాల్లో ఈ వాహన శ్రేణి మొత్తం కూడా రోడ్డు మార్గం కూడా బయలుదేరబోతుంది. అయితే సందీప్ చెప్పండి, పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి తరలి రావడం జరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు జరిగారు అక్కడ? అంటే బేగంపేట ఇప్పటికే పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తానికైతే కొద్దిమంది లిమిటెడ్ కొద్దిమంది ముఖ్య నేతలకు మాత్రమే బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో సుమారు 30 మంది మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి స్వాగతం పలికేందుకు కేవలం 30 మంది మాత్రమే వచ్చారు. వారందరి పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం కు మరొక 5 నిమిషాల్లో బేగంపేట నుంచి ఎల్బీ స్టేడియం చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సందీప్? సరిగ్గా 15 నిమిషాల్లో చేరుకునే విధంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఇక నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పంజాగుట్ట అలాగే ఖైరతాబాద్ జంక్షన్ నుంచి కూడా ఆయన నేరుగా ఎల్బీ స్టేడియం చేరుకుంటున్నారు. మొత్తంగా 12 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతోంది. అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బేగంపేట నుంచి అన్ని వైపులా పోయే వాహన శ్రేణి కూడా ఎక్కడికక్కడే నిలిపివేశారు. పూర్తి స్థాయిలో అడుగడుగునా కూడా పోలీస్ బలగాలు ఉన్నాయి. ఎన్ఎస్జీ ప్రత్యేక బృందాలు, ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మోదీ అలాగే గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ వాహన శ్రేణి బయలుదేరింది. మోదీ నేరుగా ఎల్బీ స్టేడియం కు చేరుకోగా కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. మొత్తానికైతే పెద్ద ఎత్తున పటిష్ట భద్రత మధ్య మోడీ కాన్వాయ్ అయితే కొద్దిసేపటి క్రితమే బయలుదేరింది. ఇప్పుడే బేగంపేట నుంచి లోపల నుంచి కూడా బయలుదేరింది. సంధ్య, అయితే గజ్వేల్ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి మోదీని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ఎవరెవరు మోదీతో పాటు ఎల్బీ స్టేడియానికి చేరుకో అవకాశం ఉంది? అంటే ఢిల్లీ నుంచి వచ్చిన క్రమంలోనే పెద్ద ఎత్తున కూడా కొద్దిమంది ముఖ్య నేతలు రావడం జరిగింది. ఇప్పుడు మాత్రము కొద్దిమంది మాత్రమే, దాదాపు 5-6 కంటే ఎక్కువ రాజకీయ నాయకులు ఎయిర్పోర్ట్ లోపలికి రాలేదు. మొత్తం కూడా ఎల్బీ స్టేడియంలోనే పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. వారే ఎల్బీ స్టేడియంలో ఉన్నారు. సంధ్య, ఓకే, రైట్ సందీప్. హర్షధ్వానాలతో బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజానికం కూడా వారికి ఈరోజు పలికింది. ఆ దృష్ట్యాన్ని వల్ల మనం కూడా చాలా తక్కువ సమయంలోనే, వారం రోజుల సమయంలోనే అన్ని పోలింగ్ బూతుల నుంచి కార్యకర్తలు, కమిటీ సభ్యులు తరలి రావాలంటే ఆదిలాబాద్, ఖమ్మం నుంచి మొదలుకొని నగర నడిబొడ్డులో ఉన్నటువంటి అన్ని బూతుల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ కూడా దయచేసి మన సమ్మేళనం
ఇంకా గంట సేపు మాత్రమే ఉంటుంది కాబట్టి మన కేంద్ర మంత్రులు వారితో ఇద్దరు ముగ్గురు వస్తూ ఉన్నారు. ముగ్గురు మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్యనాయుడు గారు, అదే రకంగా అనంత్ కుమార్ గారు, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కేంద్ర మంత్రివర్యులు, రైల్వే శాఖ మంత్రులు సురేష్ ప్రభు గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు, మన ప్రియతమ నాయకులు బండారు దత్తాత్రేయ గారు కూడా వారితో కలిసి వస్తున్నారు. కాబట్టి మరి కార్యకర్తలు సహకరించాలి. క్రమశిక్షణతో అందరూ కూడా కూర్చొని మన మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మన కళాకారులు సాకేత్ బృందం ఒక చక్కటి మోదీ ఆహ్వానం కోసము, స్వాగతం కోసము ఒక చక్కటి గేయాన్ని వినిపించాలి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని మరి వీక్షించాల్సిందిగా నేను కోరుతూ, దయచేసి ఎడమ వైపు కూడా గ్యాలరీలు నిండిపోయినాయి, కూర్చొనే ప్రయత్నం చేయండి, ముందుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎక్కడ కూడా ఖాళీ లేదు కాబట్టి ఉన్నటువంటి చోట్లనే సర్దుకొని కూర్చోవలసిందిగా కోరుతూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తక్కువ సమయంలో ఇంత భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పోలింగ్ బూత్ సభ్యులు, కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కళాకారుల బృందాన్ని ఒక చక్కటి గేయాన్ని వినిపించేందుకు కోరుతా ఉన్నాం. Check. Check.